అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టేది 6 అడుగుల నేల కిందే. ఈ డైలాగ్ చాలా సినిమాల్లో వినుంటాం కదా. అయితే ఇది నిజం కాదండోయ్. మీరు బాగా డబ్బులు సంపాదించినట్లయితే, మీకు కుంభాలు డబ్బులుంటే, మీరు చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీస్ని, అంటే మీ డెడ్ బాడీస్ని స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకురావచ్చంట. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. క్రయో ప్రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ ఆల్కోర్ చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. నానో టెక్నాలజీతో పాటుగా జనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బ్రతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. ఆల్కోర్ కంపెనీ ఉపయోగించే శాస్త్రాన్ని క్రియోనిక్స్ అని పిలుస్తారు, లేదా క్రయోనిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియలో చనిపోయిన మానవ శరీరాలను ఫ్రిడ్జర్లో తక్కువ ఉష్ణోగ్రతతో భద్రపరుస్తారు. అంటే దాని తర్వాత వాటికి చికిత్స చేస్తారన్నమాట. ఇలా పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చేందుకు ట్రై చేస్తారు. ఏ వ్యాధి కారణంగా మనిషి చనిపోయాడో అదే వ్యాధికి సంబంధించే ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఇదే విషయాన్ని కంపెనీ చెబుతోంది. ఇలా మృతులను బ్రతికించే పరిజ్ఞానం ఎప్పుడైనా అందుబాటులోకి వస్తున్న ఆశతో అయితే అప్పటి వరకు భద్రపరిచే మృతదేహాన్ని క్రయోనిక్ లేదా దీన్ని క్రయోనిక్ రెఫ్యూజీ అంటారు. అయితే ఏళ్ల తరబడి మృతదేహాలను ల్యాబ్ లో క్రయోనిక్ రెఫ్యూజీలుగా ఉంచి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కొందరు శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఇలా ఫ్రీజ్ చేసిన శరీరాలు 600కు పైగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక డెడ్ బాడీ పూర్తి సంరక్షణ కోసం ఈ కంపెనీకి సుమారుగా 96 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెదడు కుళ్ళిపోకుండా ఉండేందుకు దాదాపుగా 21 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇలా భారీగా డబ్బులు ఇస్తే కానీ శవాన్ని భద్రపరచుకోలేం. ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. ఈసారి అమెరికా ఎన్నికల్లోనూ మన దేశం పేరే మారుమోగుతోంది. లాస్ట్ టైం కమలా హారిస్, ఇప్పుడు ఈసారి ఉషా చిలుకూరి. అవును, అమెరికా ఎన్నికల్లో ఈసారి కూడా ఇండియన్స్ గురించే చర్చ నడుస్తోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరును ఖరారు చేయగా, ఉప అధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును కూడా ప్రకటించారు. ఈ జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి. ఆమె మన తెలుగు అమ్మాయే. జేడీ వాన్స్ పొలిటికల్ కెరియర్ ని తీర్చిదిద్దడంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్, కానీ ఆమె పుట్టింది మాత్రం కాలిఫోర్నియాలో శాన్ డియాగోలో శివారు ప్రాంతంలో ఆమె పెరిగారు. 2013లో జేడీ వాన్స్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అన్న అంశంపై చర్చను ఆర్గనైజ్ చేసేందుకు ఇద్దరు కలిసి పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2014లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. యేల్ యూనివర్సిటీ హిస్టరీ సబ్జెక్ట్ లో ఉషా BA చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మోడర్న్ హిస్టరీలో ఎంఫిల్ చేశారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు 3 పిల్లలున్నారు. ఇవాన్, వివేక్ అనే కుమారులు, అలాగే మిరబెల్ అనే కుమార్తె ఉన్నారు. భర్త జేడీ వాన్స్ పొలిటికల్ జర్నీలో ఉషా ఎంతో సహకరించారు. భర్త చేపట్టిన రాజకీయ ప్రచారాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. 2016 నుంచి 2022 వరకు సెనేట్ క్యాంపెయిన్స్ లో కూడా ఆమె సహకరించారు. 2018 నుంచి ఒహాయో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లిక్ పార్టీలో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు. గంటకు 73,055 కిలోమీటర్ల వేగం, విమానం సైజు యొక్క పెద్ద మెటియోర్ భూమిని ఢీకొడుతుందా? మరి కొద్ది గంటల్లో భూమి అంతం కానుందా? ఎవరైనా బలం ఉన్నవాళ్ళు ఎగిరి తంతే ఎక్కడో వెళ్ళి పడతాం. అలాంటిది ఇంత భారీ సైజు ఒక మెటియోర్ భూమిని ఢీకొడితే మనమంతా ఏమవుతాం? ఊహించుకుంటేనే చేతులు కాళ్ళు వణికేస్తున్నాయి కదా. వెయిట్, టెన్షన్ పడకండి, చెప్పేది పూర్తిగా వినండి. కొద్ది రోజుల్లో భూమిని ఒక భారీ మెటియోర్ అయితే సమీపించనుంది భూమి మీదకి. ఈ అతిపెద్ద గ్రహ శకలం అని అంటారు. దీని పేరు 2024 NF. ఈ 2024 NF గ్రహ శకలం సైజు 67 మీటర్లు మాత్రమే అని నాసా అంచనా వేసింది. కాబట్టి ఇది భూమికి ఎలాంటి సమస్యను కలిగించదు. గ్రహ శకలాలు సాధారణంగా 150 మీటర్ల సైజు కలిగి ఉంటే మాత్రం భూమికి ముప్పు కలుగుతుందట. 2024 NF భూమికి 30 మిలియన్ల మైళ్ల దూరంలో వస్తుంది. కానీ దీని యొక్క చిన్న పరిమాణం కారణంగా ప్రమాదం కాదు అని అంటున్నారు.
అయితే భవిష్యత్తులో పెద్ద గ్రహ శకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా అంటోంది. ఈ వినాశనాన్ని నివారించడానికి ప్రణాళికలు కూడా ప్రారంభించింది. నాసా సైంటిస్టులు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక చిన్న గ్రహ శకలం భూమిని ఎక్కడ ఢీకొంటోంది, దాని ప్రభావం ఎలా ఉంటోందో తెలుసుకోవడానికి కసరత్తు చేశారు. రానున్న 14 ఏళ్లలో ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొడితే అక్కడ ఏం జరుగుతుంది అనే అవకాశాన్ని కూడా వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 72% ఉందని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అంచనా కూడా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం ఉత్తర అమెరికా, దక్షిణ యూరోప్, ఉత్తర ఆఫ్రికాలో ఏ జన సాంద్రత కలిగిన ప్రాంతాన్ని అయినా ఢీకొట్టగలదనేసి అంటున్నారు. గ్రహ శకలం భూమిని ఢీకొడితే ఎలాంటి ప్రభావం ఉంటుందో 1908లో జరిగిన సంఘటనే నిదర్శనం. ఆ సంవత్సరం ఢీకొట్టిన గ్రహ శకలం కారణంగా 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో 8 కోట్ల చెట్లు అయితే ధ్వంసమయ్యాయి. 2000 కిలోల బరువున్న హిప్పోపాటమస్ ఎగురుతుందని మీరెప్పుడైనా ఊహించారా? లండన్ శాస్త్రవేత్తలు హిప్పోపాటమస్లు ఎగరగలవని చెప్తున్నారు. హిప్పోపాటమస్ అధ్యయనం చేయడానికి పరిశోధనలు కూడా వాటి యొక్క కదలికలు, వీడియోస్ పరిశోధించారు. భూమి నుంచి ఎగరగలిగే నైపుణ్యాలను కలిగి ఉన్నాయని చెప్పేసి అవి ఎగరగలవో లేదో చెక్ చేయడానికి వారు వివిధ కోణాల్లో వీడియోలను పరిశీలించారు. ఈ వీడియోలను చూసిన తర్వాత ఒక కాంక్లూషన్కి వచ్చారు. హిప్పోలు సాధారణంగా కదులుతున్నప్పుడు అదే వేగంతో ఉండేందుకు ఇష్టపడతాయని, అయితే వేగం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎగరగలవని నిర్ధారించారు. మందలోని ఇతర హిప్పోలను వెంబడించే సమయంలో ఇలాంటి ఎగిరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. హిప్పోపాటమస్ ఆఫ్రికాకి చెందిన జంతువుగా పేరున్న సుమారు 9000 ఏళ్ల క్రితం హిప్పోపాటమస్లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత అవి ఆఫ్రికా వైపు వెళ్లాయని పరిశోధకుల అభిప్రాయం. ఇది హిప్పోపాటమస్ ప్రపంచంలోనే 3వ అతి పెద్ద జంతువు అని చెప్పొచ్చు. హిప్పోపాటమస్ ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ అక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద రెండిట్లో మనకి ఇది జీవించే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే హిప్పోపాటమస్ కు ఆ పేరు అలా వచ్చింది. అటు నీటిలో నివసించే జంతువుగా పేరున్న హిప్పోపాటమస్ కు ఈత పూర్తిగా రాదు. నీటి లోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్ర లేవకుండానే ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మనుషులు వివిధ మెసేజింగ్ యాప్స్ ద్వారా సందేశాలు పంచుకోవడం కామన్. కానీ ఏలియన్స్ కూడా మెసేజెస్ పంపుతాయనే మాట మీరు విన్నారా? ప్రస్తుతం ఇలాంటి న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏలియన్స్ పై ఎప్పుడు ఏదో ఒక డిస్కషన్ మాత్రం నడుస్తూ ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తలే తాము స్వయంగా చూసామని చెప్తూ ఉంటారు. మరికొందరు నిజం కాదని అంటూ ఉంటారు. శాస్త్రవేత్తలు ఎప్పటికైనా సరే ఎప్పటప్పటికీ ప్రస్తుతం గ్రహాంతర వాసులు ఉన్నాయని నెట్టింట జరుగుతున్న ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఖచ్చితంగా ఏలియన్స్ అయితే ఉన్నాయని. అది రాత్రి 11 గంటల సమయం. యునైటెడ్ స్టేట్స్ లోని ఒహాయో ఆస్ట్రోనామికల్ ల్యాబ్ లో కొంతమంది సైంటిస్టులు తమ పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలోనే ల్యాబ్ కి అమర్చి ఉన్న ఒక బిగ్ ఇయర్ టెలిస్కోప్ నుంచి పెద్దగా శబ్దం రావడంతో అది రేడియో సిగ్నల్ ని క్యాప్చర్ చేయడం ప్రారంభించింది. ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆశ్చర్యంతో అక్కడి సైంటిస్టులు వెంటనే లేచి నిలబడిపోయారు. అక్కడ బయట వినిపించే సాధారణ శబ్దాల కంటే కూడా 25 నుంచి 30 రెట్లు ఎక్కువగా సౌండ్ వినిపించింది. 33 నిమిషాల పాటు ఈ సౌండ్స్ కొనసాగాయి. కొంత సమయం తర్వాత ఆ సౌండ్ క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ అవి ఏ సౌండ్స్ అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ సుధాగంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.